గుడ్ మార్నింగ్. ఈ రోజు నేరుగా రైతుని కలడం జరిగింది. సార్ మీ పేరండి? హరి వెంకటనారాయణ. ఊరి పేరండి? మామిడిపల్లి. ఎన్ని ఎకరాలు సార్ వ్యవసాయం ఉంది మీది? 10 ఎకరాలు ఉంది. ఇప్పుడు ఎన్ని ఎకరాలకు మనం వెస్టేజ్ కంపెనీ ప్రొడక్ట్ వాడారు? 2 ఎకరాలకి వేసాను. 2.5 ఎకరాలకి. ఎలా ఉంది? సూపర్గా ఉందండి. చేను బాగా ఉంది. మొత్తం జొన్న ఎన్ని ఎకరాలకి వేసాం? జొన్న అయితే ఒక 5 ఎకరాలు వేసాను. విస్టేజ్ ఎన్ని ఎకరాలకి వేసాం? మన విస్టేజ్ది 2 ఎకరాల వరకు. 2 ఎకరాలకి వేసాం. దానికి దీనికి తేడా ఉందా? తేడా ఉందండి. దానికి దీనికి తేడా ఏంటి చెప్పండి. ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చా? ప్రతి ఒక్క రైతు వాడుకోవచ్చు. డబ్బులకు చూడక్కర్లేదా, కొనుక్కొని వేసుకోండి. చేను మట్టుకు చూడండి. ఇప్పుడు 2 నెలలు అవ్వలేదు చేను ఇది ఒడిసి. సూపర్గా వచ్చేసింది చేను. నీ మిగతా చేను నువ్వు ఇంతకు తొలి ఉంది కదా? లేదు మరి దీన్ని బట్టి మాకు తెలుసుకుంది. ఓకే, గుడ్ మార్నింగ్ వెస్టేజ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు మన హరి వెంకటనారాయణ గారికి ప్రోడక్ట్ ఇచ్చాము. రైతు నోట్ అంటే విన్నామన్నమాట. ఎందుకంటే 8 ఎకరాలు టోటల్గా ఉన్నప్పుడు మన ప్యాకెట్లది 2.5 ఎకరాలకి వేయడం జరిగింది. ఆ చేనికి ఈ చేనికి చూసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంది. అది 2-3 సార్లు గుండె వేశారు, కానీ అలాగనే ఉంది. ఇది ఒక్కసారి గుండెలోనే మనం కలిపి చేసేసరికి చేను అనేది చాలా హైట్ వచ్చింది, చాలా గ్రోత్గా వచ్చింది. పైగా దృఢంగా కూడా వచ్చిందండి. చూడండి, కండరం కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే విధంగా రావడం జరిగింది. ఎక్కడ కూడా రెడ్ ఇష్యూస్ లేదు. మంచిగా గ్రీన్ కలర్గా ఉంది. తెగులు కూడా అక్కర్లేదండి. మంచి షైనింగ్గా ఉంది. ఇది రైతుకి ఒక వరమని చెప్పవచ్చు. అందరూ బిలీవ్ చేయండి. ఎందుకంటే ఈరోజు రైతు అంది చాలా పెట్టుబడులు పెట్టేసి ఈరోజు 4-5 సార్లు గుంటలు వేసేసి డబ్బులంది అక్కడే ఖర్చు పెట్టుకొని ఈరోజు సగం డబ్బులు ఖర్చు పెట్టుకొని పంట పండించడానికి ముందుకు రాలేని పరిస్థితి అయిపోతుందండి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి ఒక్క రైతుని మేము ఆదుకోవడం జరుగుతుంది. రైతే రాజుగా మేము అంది ఒక యుద్ధంగా పనిచేస్తున్నాం. ప్రతి రైతుకి ఈ యొక్క అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అంది అందుబాటులో ఉంచుతున్నాము. ఈ యొక్క అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ మీకు నమ్మకంతో వాడండి. ఒక ఎకరానికి మీరు ఇచ్చేసుకున్నట్టయితే మీ యొక్క రిజల్ట్ చూడొచ్చు. ఈ యొక్క ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. విష్ వెల్త్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటూ రైతే మహారాజుగా చేయాలని కాన్సెప్ట్తో మేము ముందుకు వెళ్తున్నాం. అందరూ రైతులు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ వెల్త్. థ్యాంక్ యూ మేడం. విష్ వెల్త్.